మనోజ్ చేతిలో ప్రతిసారి మోసపోతూ ఉన్న దయ్యాలు రెండు ఒక చెట్టు మీద కూర్చుని తింటూ ఉన్నాయి. సెల్లే, ఈ చికెన్ పీసు మస్తుంది. ఆ ఇగో ఈ ఫ్రాన్స్ ఫ్రై కూడా మస్తుంది. ఎన్ని దినాలైంది మనం కడుపు నిండా తిని. అవ్వక్క, ఆ మనోజ్ గాడు చేయబట్టే మనం ఏడికి పోయినా కథ అడ్డం తిరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ చెట్టు కింద నుంచి పెళ్లివాళ్లు వెళ్లడం కనిపించింది. అది చూసి, అక్క, ఎవల్దో పెళ్ళున్నట్టుంది. ఆ చెల్లే, నాకు మంచి ఐడియా వచ్చిందక్క, చెప్పమంటావా? చెప్పు. చూస్తుంటే ఆ పెళ్లి పక్కూర్లోనే ఉన్నట్టుంది. మనం ఆ పెళ్లికి పోయినామనుకో, ఆహా, మంచి మంచి పెళ్లి భోజనాలు దొరుకుతాయి. ఏమంటావ్? భోజనాలు ముచ్చట మంచిగానే ఉంది గాని మన అవతారం చూసినావా? ఎట్లున్నాం? దయ్యాలు లెక్కున్నాం. మనం దయ్యాలమే కదా. దయ్యాలమే అయినా పెళ్లికి గిట్ల పోతే ఎట్లుంటది? మరెట్లా పోవాలే? మంచిగా ముస్తాబై పోవాలే. ఏం పెట్టుకుని ముస్తాబ్ చేసుకుంటావు? మంచి చీరలు కట్టుకుని, పై నిండా నగలు పెట్టుకుని పార్లర్కి పోయి ఫేషియల్ చేయించుకొని పోదాం. ఆ మన దగ్గర మొన్న ఎత్తుకొచ్చిన పట్టు చీరలైతే మస్తున్నాయి. అమ్మో, అండ్లా మనోజ్ గాడేమో కలిపే కదా. వాడు కలిపింది బ్రాండెడ్ అని రాసున్న దాంట్లో. అవి కాక ఇంకా మస్తుగున్నాయి. అట్లకెళ్ళి షెరో షీరా కట్టుకుందాం. సరే, ముందుగాలైతే ఓ నగల షాప్కి పోదాంపా అని అనుకుని ఇద్దరూ నగల షాపుకి పోయారు. అక్కడ ఉన్న నగలు చూసి, చెల్లే, నగలు చూసినావా ఎంత మంచిగున్నాయి? ఆహా అక్క, ఇగో ఈ కాసుల ఫేర్ చూడు ఎంత మంచిగుందో. ఇగో ఈ రవ్వల నెక్లెస్ నీకు మస్తుంటది, చూడోసారి. ఆ అక్క, ఇదైతే మస్తుంది. ఈ డైమండ్ నెక్లెస్ ఎట్లుంది నాకు? వరిసేన్లా దిష్టి బొమ్మ లెక్క మస్తున్నావు. నీ దయ్యం ముఖందానా అని ఆ నెక్లెస్ తో కొట్టింది. చెల్లెదయ్యం క్యాచ్ పట్టి, థాంక్స్ అక్క, ఇది నాకు మస్తు నచ్చింది. సరే, నీకు కావలసినవన్నీ పట్టుకొని నడు, పార్లర్కి పోవాలే అని అనుకుని ఇద్దరూ అక్కడి నుంచి పార్లర్కి వెళ్లారు. అవుగాని అక్క, సినిమా హీరోయిన్లందరూ ఇవి పూసుకునే అంత తెల్లగా కనబడతారా? మరి ఏమనుకున్నావు? అయితే నేను కూడా సినిమా హీరోయిన్ లెక్క ఇవన్నీ ముఖానికి పూసుకుని తెల్లగా అయిపోతా అని అనుకుంటూ అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి అందులో ఉన్నవి చేతిలోకి తీసుకుని ముఖానికి పూసుకుంది. అద్దంలో చూసుకుని, ఓ తిరి, యువతివే నువ్వు, నన్నే భయపడుతున్నావు? ఓ పిచ్చి ముఖం దానా, అది నువ్వేనే? నేనేనా? మస్తు మారిపోయినా నేను. అక్కదయ్యం కూడా అక్కడున్నవన్నీ ఒక చోట పోసి వాటిని కలిపి ముఖానికి పూసుకుంది. సెల్లే, ఎట్లున్నా నేను? తెలుగు సినిమాలల్లా దయ్యం లెక్కున్నావు. థాంక్స్. పోదామా ఇక? నడు. ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరకొచ్చి తెచ్చుకున్నవన్నీ ఆ చెట్టు కింద పెట్టి అక్కడ ఉన్న వాటిలో నుంచి మంచి చీర కట్టుకుని పెళ్లికి బయలుదేరారు. దారిలో, సెల్లే, ఇయాల పెళ్లి బరాత్లా డాన్స్ చేద్దాం. మంచి డీజే సాంగ్ పెట్టుకుని ఎగురుదాం అని అనుకుంటూ పెళ్లి జరిగే చోటుకొచ్చారు. అక్కడ పెళ్లివారు లేరు. పనివాళ్లు కుర్చీలు సర్దుతున్నారు. సెల్లే, పెళ్ళైపోయినట్టున్నదే. నీ వల్లనే అయింది. నా వలన నేనేం చేసినా? నువ్వే పెళ్లికి పోయి కడుపు నిండా తినొద్దాం పాయే అంటే పెళ్లికి ఎవడైనా గిట్ల పోతాడాయే? టిప్పు టాపు రెడీ అయ్యి పోదావంటివి, వచ్చేసరికి పెళ్ళైపాయే. ఏం మాట్లాడుతున్నావు? అని కింద ఉన్న ఒక కుర్చీ తీసుకుని చెల్లి మీదకిసింది. చెల్లి కోపంతో, నన్నే కుర్చీతోని కొడతావా అనే కొండముచ్చు మొహందానా అని పక్కన ఒక చెంబు తీసుకుని కొట్టింది. అక్కని పట్టుకుని కొండముచ్చు అంటావా అనే అని వచ్చి చెల్లి జుట్టు పట్టుకుంది. నా జుట్టే పట్టుకుంటావా అని చెల్లి కూడా అక్క జుట్టు పట్టుకుంది. ఇద్దరూ జుట్టు పట్టుకుని లాక్కుంటున్నారు. ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము దేహబలం కన్నా బుద్ధిబలం ఎంత గొప్పది అని. ఒకసారి అడవికి రాజైన సింహానికి వేటాడ్డం బద్ధకంగా అనిపించింది. అది
వేటాడకుండా ఆహారం సంపాదించటం ఎలా అని బాగా ఆలోచించి అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి, నేను చెప్పేది వినండి. మీ అంతటికి మీరందరూ రోజుకొకరు చొప్పున నాకు ఆహారంగా రావాలి. అడవిలోని జంతువులన్నీ సింహం యొక్క ఆదేశాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. ఈ రోజు కుందేలు వంతు. ఈ రోజే నా చివరి రోజా అని అనుకుంటూ ఆ కుందేలు చాలా బాధపడింది. అది అలా బాధపడుతూనే సింహం దగ్గరకు బయలుదేరింది. అలా వెళ్తుండగా దారిలో ఒక పాడుబడిన బావి చాలా లోతుగా కనిపించింది. తనకో ఉపాయం తట్టింది. ఈ రోజు ఇంకా తనకి ఆహారం అవ్వడానికి ఏ జంతువు రాలేదని చాలా కోపంగా ఉంది సింహం. కొంచెం సేపటికి కుందేలు భయపడుతూ ఆయాసపడుతూ వచ్చింది. సింహం కోపంతో, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? కుందేలు వినయంగా ఇలా జవాబు చెప్పసాగింది. మహారాజా, దారిలో ఇంకొక సింహం నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. దాని నుండి నా ప్రాణాలను కాపాడుకుని మీ దగ్గరకు రావడానికి ఇంత సమయం పట్టింది. ఆ మాటలు విని సింహం కోపం తగ్గింది. కానీ ఇంకొక సింహం అనేసరికి దానికి కోపం మళ్ళీ రెట్టింపు అయింది. ఏమిటి, ఇంకో సింహమా? అదెక్కడుంటుందో తెలుసా నీకు? అప్పుడా కుందేలు, ఆ మహారాజా, నాతో రండి, చూపిస్తాను. కుందేలు సింహాన్ని ఆ పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ సింహం ఇందులోనే ఉంటుంది మహారాజా. సింహం ఆ బావిలోకి తొంగి చూసింది. తన నీడను చూసి ఇంకొక సింహం అనుకుంది. గట్టిగా గాండ్రించింది. ఈ అడవికి రాజుని నేనొక్కడినే, ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. రేయ్, నీ అంతు చూస్తా, వస్తున్నారా? అలా అనుకుని ఆ సింహం బావిలోకి దూకి చచ్చిపోయింది. ఈ కథలో నీతేమిటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది. ఈరోజు కథలో శాంతిగా ఉండి బుద్ధిని ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం. బాబా మోషాయ్ బెంగాల్లో సుప్రసిద్ధ జ్యోతిష్యులు. జై శ్రీమన్నారాయణ. అతను బెంగాల్లోని భవానీపూర్ సామ్రాజ్యానికి అవతల ఒక గుహలో నివసిస్తూ ఉండేవారు. నువ్వు కోట్లు గడిస్తావు నాయనా. అతను భవిష్యవాణి గురించి బాగా తెలిసినవాడు. బాబాగారు గొప్ప జ్యోతిష్యులు. భవానీపూర్ మహారాణికి ఈ బాబా గురించి తెలిసి తన ఆస్థానానికి రావలసిందిగా ఆహ్వానం పంపింది. బాబా రాజభవనానికి రాగానే జై శ్రీమన్నారాయణ అతనికి ఘనంగా స్వాగతం పలికి కూర్చోబెట్టింది. మంచి భోజనం కూడా పెట్టించింది. ఆహా. మహారాణి బాబా ద్వారా తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంది. ఓ బాబా, నా భవిష్యత్తు గురించి చెప్పండి. బాబా రాణి యొక్క జాతకాన్ని శ్రద్ధగా చూసి మహారాణి గారికి, నీ రాజ్యానికి ఎటువంటి ఆటంకాలు రావు. నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి ఆ మాటలు విని చాలా సంతోషపడింది. బాబాకి బంగారం, వెండి బహుమానాలు ఇచ్చింది. కాని మహారాణి, నీ జాతకంలో అకాల మరణముంది తల్లి. బాబా రాణికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆమెలో కోపం పెరిగి ఒక్కసారిగా బాబా మీద అరిచింది. ఆపండి బాబా, నా మరణం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? భటులారా, ఈ పాపాత్ముని పట్టుకెళ్ళండి. వీణ్ణి తీసుకెళ్లి చీకటి గదిలో బంధించండి. నరకం అంటే ఏంటో చూపించండి. ఇదే నా ఆజ్ఞ. బాబా శాంతిగా సమాధానమిచ్చారు. వద్దొద్దు మహారాణి, అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నేను వేసిన లెక్కల ప్రకారం నా చావు మీ చావు కంటే 1 గంట ముందు సంభవిస్తుంది. దాని అర్థం నేను చనిపోయిన గంటకి మీరు కూడా చనిపోతారు. అవునా బాబా? అయ్యో, క్షమించండి, తప్పు చేశాను. నా తప్పును మన్నించండి. ఆమె బాబా మోషాయికి చాలా బహుమానాలు ఇచ్చి పంపింది. ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది అని. ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము, ఒకవేళ కష్టపడకపోతే వచ్చే దుష్పరిణామాలేమిటి అని. పూర్వం ఒక అడవిలో ఒక కుందేలు, ఒక కాకి చాలా స్నేహంగా ఉండేవి. కాని ఆ రెండింటికి జీవితాలు విభిన్నంగా ఉండేవి. కుందేలు తన మొత్తం సమయాన్ని తన ఆహారం వెతకడం కోసమే వెచ్చించేది. కాసేపు కులాసాగా కూర్చోవడానికి కూడా దాని దగ్గర సమయం ఉండేది కాదు. కాని కాకి
రోజంతా హాయిగా కూర్చుని ఉంటూ సుఖంగా నిద్రపోతూ ఉండేది. ఒకరోజు కుందేలు కాకితో ఇలా అంది. నేను కూడా నీలాగా రోజంతా ఏ పని చేయకుండా కూర్చోగలనా? కాకి అప్పుడు ఎందుకు కూర్చోలేవు? మంచి కూర్చోవచ్చు. అలా అని ఆ కాకి వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. దాని వెనకే కుందేలు వెళ్లి ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. కొద్దిసేపు అలా ప్రయత్నించి అలసిపోయిన ఆ కుందేలు ఇంత కష్టపడి ఎక్కడం నా వల్ల కాదు. నేనిక్కడే చెట్టు కింద కూర్చుని నిద్రపోతాను. ఇలా అనుకుని ఆ కుందేలు అక్కడే కూర్చొని నిద్రపోతూ ఉంది. అక్కడ పక్కనే పొదల్లో ఆకలితో ఉన్న నక్క ఒకటి బయటకు వచ్చింది. ఈ రోజు నా కడుపు నిండబోతుంది. అక్కడే నిద్రపోతున్న కుందేలుని వెంటనే తినేసింది. జరిగినదంతా పైనుంచి అరే దోస్త్, కాకి చూస్తూ ఉంది. ఈ కథలో నీతేమిటంటే, ఊరికే కూర్చొని జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు మీరు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉండాలి. అంత ఎత్తుకు మీరు చేరుకోవడానికి చాలా కష్టపడాలి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.